పల్లెటూరి ఉదయం కాంతి నెమ్మదిగా గ్రామాన్ని మేల్కొల్పుతోంది. పక్షుల కిలకిలలు గాలిలో తేలుతున్నాయి. చెట్ల మధ్య సూర్యకిరణాలు చిందులేస్తున్నాయి. అలాంటి అందమైన గ్రామంలో కిరణ్ అనే చిన్న బాలుడు తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. చిన్న ఇల్లైనా పెద్ద మనస్సులతో జీవిస్తున్న కుటుంబమది. కిరణ్, ఈ ఉదయం ఎంత అందంగా ఉందో చూశావా? ప్రకృతి మనకు ఎంత అందమిస్తుంది. మనం కూడా సమాజానికి ఏదైనా మంచిది చెయ్యాలి కదారా? అమ్మా, నేను చిన్నవాణ్ణి, ఇంకా నేనేం చేయగలను? పెద్దవాళ్లున్నారు, వాళ్ళు చేస్తారు కదా ఈ పనులు. కిరణ్, చిన్నవాళ్లు పెద్ద పనులు చెయ్యలేరని అనుకోవడం తప్పు. ఒక చిన్న దీపం కూడా చీకటిని తొలగిస్తుంది. అదేవిధంగా ఒక చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. కానీ అమ్మా, నేను ఒక్కణ్ణే చేస్తే ఇతరులు చెయ్యకపోతే ప్రయోజనమేమిటి? అది వృధా కాదా? కాదురా, ఒకరు ముందుకొస్తే మరొకరు చూస్తారు. అలా అలా మార్పు మొదలవుతుంది. నువ్వు మొదటి అడుగు వేస్తే చాలుతుంది. సరే అమ్మా, నేను ప్రయత్నిస్తాను. అవకాశమొస్తే తప్పకుండా సహాయం చేస్తాను. నేను ఎందుకు సహాయం చెయ్యాలి? కిరణ్ తల్లి మాటలు వినాడు, కాని ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అతని మనస్సులో సందేహం అలాగే ఉంది. అయినా రోజు గడుస్తోంది. మధ్యాహ్నం వేడి కాస్త ఎక్కువైంది. కిరణ్ బయటకు వెళ్లి గ్రామం చివరలో ఉన్న పొలాల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధ రైతు ఒంటరిగా పనిచేస్తూ కనిపించాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అతను బరువైన మట్టిని తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. చెమటలు కారుతున్నాయి, కాని ఆగడం లేదు. అయ్యో, ఈ వయసులో పనిచేయడం చాలా కష్టమవుతోంది. ఎవరైనా కొంచెం సహాయం చేస్తే బావుండేది. నాకు చాలా అలసటగా ఉంది. పక్కగా వెళుతున్న కొంతమంది గ్రామస్తులు ఆగి చూసి మళ్లీ వెళ్ళిపోయారు. మాకు కూడా పని చాలా ఉంది, ఇప్పుడు ఆగలేం, తర్వాత చూస్తాం అన్నా. ఇప్పుడే వెళ్ళాలి, మా పని ఆలస్యమవుతోంది, మీరింకెవరినైనా అడగండి తాతయ్యా. వాళ్లు వెళ్ళిపోయారు. వృద్ధుడు మళ్లీ ఒంటరిగా పనిచేయడానికి ప్రయత్నించాడు. కాని అతని శక్తి తగ్గిపోతోంది. చేతులు వణుకుతున్నాయి, కాళ్లు నొప్పి పడుతున్నాయి. అయినా ఆగకుండా ప్రయత్నిస్తున్నాడు. కిరణ్ దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని గమనిస్తున్నాడు. అతని మనస్సులో ఒక పెద్ద ఆలోచన మొదలైంది. ఒకవైపు తన పని చూసుకుని వెళ్ళిపోవాలనే భావన, మరోవైపు తల్లి చెప్పిన మాటలు. నేను ఎందుకు సహాయం చెయ్యాలి? ఇది నా పని కాదు. కాని తాతయ్య చాలా కష్టపడుతున్నారు. నేను చూస్తూ వెళ్ళిపోతే సరైనదా? అతను రెండడుగులు ముందుకు వేసి మళ్లీ ఆగిపోయాడు. అతని మనస్సులో సందేహం ఇంకా ఉంది. నేను వెళ్ళిపోతే ఎవ్వరూ నన్ను తప్పుపట్టరు. కాని నేను సహాయం చేస్తే నాకేదో మంచి అనిపిస్తుందేమో. ఆ సమయంలో అతని తల్లి మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. అవి అతని మనస్సులో స్పష్టంగా వినిపించాయి. కిరణ్ కళ్లలో ఒక కొత్త ధైర్యం కనిపించింది. అతను లోపల ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరే, నేను ప్రయత్నిస్తాను. నేను సహాయం చేస్తాను. ఇది సరైన పని అని నాకనిపిస్తోంది. అతను నెమ్మదిగా వృద్ధుడి వైపు నడిచాడు. అతని అడుగుల్లో కొంచెం భయమున్నా మనస్సులో ధైర్యం పెరిగింది. తాతయ్య, మీరు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. నేను మీకు సహాయం చేస్తాను. మనిద్దరం కలిసి ఈ పని చేద్దాం. నువ్వా బాబూ? నువ్వు చిన్నవాడివైనా ఇంత పెద్ద మనసుతో సహాయం చేయడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. తాతయ్య, మనం కలిసి చేస్తే పని తేలికవుతుంది. మీరు ఆందోళన పడొద్దు. నేను మీతోనే ఉంటాను. బాబూ, నీ సహాయం నాకు చాలా అవసరం. నేను ఒంటరిగా ఈ పని చెయ్యలేకపోతున్నాను. నీతో కలిసి చేస్తే నాకు ధైర్యం వస్తోంది. కిరణ్ తన చేతులతో మట్టిని తీయడం ప్రారంభించాడు. మొదట అతనికి కష్టమనిపించింది. చేతులు మురికిగా అయ్యాయి, చెమటలు కారాయి. కాని అతను ఆగలేదు. తాతయ్య, మొదట కష్టమనిపిస్తోంది. కాని మనం ఆగకుండా చేస్తే పని త్వరగా పూర్తవుతుంది కదా? అవును బాబూ, నీ మాట నిజం. మనం కలిసి చేస్తే కష్టం కూడా తేలికగా అనిపిస్తోంది. ఆ చిన్న సహాయం అక్కడ ఒక చిన్న మార్పుకు ప్రారంభమైంది. కిరణ్ తనలో ఒక కొత్త భావనను అనుభవిస్తున్నాడు. అది ఇతరులకు సహాయం చేసే ఆనందం. నీతి: చిన్న సహాయం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు.